చెప్పొస్తా నీకు ప్రాబ్లం. కొంచెం సైలెంట్. అదే అదే అడుగుదామని వచ్చిన. ఏం చేస్తారు అడుగుదాం. ఇంట్లో అసలే లేదా మీకు? ఎక్కడ మీ కొడుకులు వాళ్ళు ఎక్కడ ఉన్నారు మరి? అంతేనా? ఓకే, ఇక్కడ రామ్మా, ఇక్కడ అంటే ఒక్కడు కట్టారుగా. అది అది వినని చెప్పని ఉంటే నువ్వు చెప్పకు. ఒక్కసారి చెప్పేది వినాలే, ఇన్నాక మాట్లాడదాం మనం. కార్లో మైక్ ఉంది కదా, తెచ్చుకోండి. ఊరికే ప్రతిసారి చెప్తారు. నువ్వు కూర్చో, నువ్వు కూర్చోనా. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వ జై తెలంగాణ. ఒక్క నిమిషం. ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు పాతపల్లి గ్రామానికి రావడం జరిగింది. జాగృతి జనంబాటలో భాగంగా ముఖ్యంగా ఈ జాగృతి జనంబాట కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు, వాటిపై పోరాటం చేసి ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కవితక్క గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపు 2 రోజులు పర్యటన కోసం అక్కగారి జిల్లాకు వచ్చినారు. ఆ క్రమంలో ఈ పాతపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అక్క దృష్టికి తీసుకొస్తే అక్క యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రధానంగా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటిపై పోరాటం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కాబట్టి మీ గ్రామ పెద్దలందరూ కూడా నిశ్శబ్దంగా క్రమశిక్షణతో ఉండి అక్కగారికి మీ యొక్క సమస్యల్ని ఒకరొకరు వివరిస్తే అన్ని విషయాలు మేము నోట్ చేసుకుంటాము. అక్క దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైనా పెద్దలు మాట్లాడితే కోరుతాం. దయచేసి ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు నేను 69-72 వరకు ఇక్కడ ఈ బీద గ్రామానికి మన జోకుంట్ల కవితమ్మ గారు ఇచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అక్క కూడా ధన్యవాదాలు. ఇక్కడ ప్రెసిడెంట్ మన జయంత్ గారికి, జయంత్ నాయుడు, దయచేసి మాకందరికీ చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను 69-70ల ఉద్యమం చేసినాము. మాకు దెబ్బలు తగినవి అన్నీ చేసుకున్నాము. నేను ఒక సీనియరు, నేను ఒక ఇది దయచేసి మీ యొక్క మా గ్రామ పరిష్కారాలు మొత్తం ఏమన్నా ఉంటే మా పెద్దలందరూ మీకు అందరికీ విన్నవిస్తా.
చేస్తూ మా బీద ప్రజలపైన దయ ఉంచి ఏమన్నా వినపాలు ఉంటే దయచేసి మాకు సహాయం చేయాలి. ఇప్పుడు ఈడ డబల్ బెడ్రూమ్లు 50 బెడ్రూమ్లు ఇంతవరకు ఏది కన్స్ట్రక్షన్ అట్లే నడుస్తుంది. అప్పటి నుంచి ఇంతవరకు ఏం కాలేదు. దయచేసి మీరన్నా రిఫరీ అయితే బాగుంటుందని పైసలు రాలేదు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే ఏదైనా నడుస్తుంది. ఎవరేం చేస్తారు? ప్రభుత్వం ఇస్తుంటే ఎవరు ఆఫీసర్లు చేస్తారు. ఏం కాదు. డబుల్ బెడ్రూమ్లు